అమ్మా పుండు పుండు అయిపోయిందమ్మా బాడీ అంతా. అబ్బా అమ్మా. ఒరే వద్దురా, ఇప్పుడే ఒళ్ళంతా ఊనమైంది, మళ్ళీ తీస్తే ఎందుకు, వద్దు. అబ్బా ఒరే కాస్త ఓపిక తెచ్చుకోరా, పని అయిపోతుందేమో. డింగ్ 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 డింగ్. వావ్, గర్ల్స్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మెరుపుగా వస్తున్నా. ఏ చిలక, చలివేంద్రం కుండెనకన్నా దాక్కుంటే తెలుసుకొని అనుకున్నావా? ఏం బ్రదర్, సిస్టర్ అని కలపడుతున్నావు? బ్రదర్ కాదు బామర్ది, బావా అనాలి. సో ప్లీజ్ సేవ్ మీ సో ప్లీజ్. వీడు నన్ను రేప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నేను నిన్ను రేపా? అవును సార్, తను చెప్పింది నిజమే. మేము కూడా వీడి బాధ్యతలమే. సార్ చెప్పుకుంటే సిగ్గుచేటు, ట్రయల్ రూమ్ లో నేను డ్రెస్ మార్చుకుంటుంటే నాకు కూడా న్యూడ్ ఫోటోస్ తీసాడు సార్ వీడు. మామూలు డ్రెస్సులో ఉంటేనే దడుచుకొని చచ్చేలా ఉన్నా, మీ బట్టలను ఫోటోలు తీసి నేనే చేసుకుంటానే. ఓహో, మీరు వీడి బాధ్యులేనా? వెహికల్ తీసుకురండి, ముందు స్టేషన్ తీసుకెళ్దాం. దేవుడు మనుషులను సృష్టించాడు, దోమలను సృష్టించాడు. నీ అబ్బాయి ఎత్తరా త్వరగా, ఎప్పుడో నాకు దొరకాలే ఈ దోమల మిషన్ తో చంపుతా కానీ ఏదో చేస్తా కానీ. అరే ఈ పాట మళ్ళెత్తానేది. అరే అరే స్పీకర్లు లోపల పెట్టుకుంటే కిందెందుకు బిగించినవురా? లోపలే ఉన్నాయిగా, తాగి డ్యూటీ చేయొద్దు ఇందుకే. అరే పాట కింది నుంచి కాదురా, పై నుంచి వస్తుందిరా. అరే ఇక్కడనే వస్తుందిరా ఉల్లాల పాట. అరే విద్యా బాలన్, అరే ఎవరితో ఫోన్ అనుకుంటారా? కంగారులో మన బండ్లో బండేసి ఎవర్రాడు అన్నా. వాళ్ళే చేస్తున్నారన్న ఫోన్. అన్నా నీ ఫోన్ నా దగ్గర, నువ్వు టెక్స్ట్ డైరెక్ట్ డీల్ కి వచ్చేస్తున్నా. నీకు కావాల్సింది నీకు ఇస్తా, ఆ ఫోన్ నాకివ్వు. ఫోన్ ఇస్తే అడిగింది ఇస్తానంటే మానవత్వం పరిమళించిన మంచి మనసులా ఉన్నాడు. పొద్దున్న నుంచి తడారిపోయింది, ఒక కోటర్ అడిగి చూస్తా. అల్లో తమ్ముడు, ఒక కోటర్ ఇస్తే ఓకే అమ్మా. క్వార్టర్ ఏంట్రా? అంటే అన్నాడు చుట్టూ పబ్లిక్ ఉన్నట్టున్నారు, ఎవరికి డౌట్ రాకుండా ఉండడానికి మందు భాషలో మాట్లాడుతున్నాడు. అన్నా కోటర్ అంటే ఎంత అనుకున్నావు? 5 కోట్లు. 10 కోట్ల? ముందు అడిగింది 10 కదరా? అంటే మనం అడగకుండా అటాక్ చేసామని చెప్పకుండా రేట్ పెంచేసి ఉంటాడు. అడుగు. 10 కంటే కష్టమమ్మా, 10కి ఫిక్స్ అయిపో. ఈడేంటి 10 ml అంటాడు మరీ చీప్గా. నాలుక తడవదు, ఓ 30 ml అడుగుదాం, పాపం డబ్బులు లేనట్టున్నాయి. తమ్మి ఒక 30 అయితే ఓకే తమ్ముడు. 30 అంటే కష్టం. 10 10 ఇదేంటి 30కి కక్కుర్తి పడుతున్నావు? నా ప్లేస్ లో ఇంకోటి ఉంటే ఫుల్ అడుగుతాడు తెలుసా? ఏంట్రా వీడు ఇంకొకడైతే ఫుల్ అంటున్నాడు? వీడి లాంగ్వేజ్ ఏంట్రా? అన్నా ఇంకొకటంటే వాళ్ళిద్దరు కదన్నా, ఆడి గురించి చెప్తున్నాడు. ఒకవేళ వాడే గాని డీల్ చేస్తే ఫుల్ అంటే 100 కోట్లు అడిగేవాడని మనల్ని బెదిరిస్తున్నాడన్న వాడు. అన్నే బ్లాక్ మెయిల్ చేస్తావా? ఈ గంటతో పెట్టుకుంటే చచ్చిపోతావు. కోటర్ అడిగితే చంపుతావా? బర్కస్ బాలరాజు చార్మినార్ బార్ దగ్గరకు వచ్చి ఏ తాగుపోతాను అడిగినా నా గురించి చెప్తారా? నీకు దమ్ముంటే బట్టి పట్టుకోరా, చూస్తా ఛాలెంజ్. అయిపోయాడు రా వాడు. అరే లైఫ్ లో ఫస్ట్ టైం పార్టీ అంటే ఏ పకోడి పులిహోర ఇస్తాం అనుకున్నా కానీ ఇలా పబ్బులో పార్టీ ఇస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. థ్యాంక్స్ రా వాసుగా. రేయ్ అబ్బో అమ్మాయి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పారా? ఆ కిరణ్ గాని కట్ చేయడానికి నాకు కోఆపరేట్ చేసినందుకు. రేయ్ తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత లైఫ్ ఎంజాయ్ చేయండి రా. ఒక్కొక్కటి 200 రూపాయలు తీసుకొచ్చాను. ఎంత? 200 రా. 200? ఏమైందిరా? పబ్బులో వచ్చి 200 ఏంట్రా? బెంచ్ కార్ లో బీడీ దాకా మొహం తూ నీ బ్రతుకుతారా? సరిపోవా? చూడండి రా ఫిగరు. I'm coming, darling. ఏమైందిరా? పెట్రోల్ అయిపోయినట్టుందిరా. ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడం తెలీదా? అంటే మనం వచ్చింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కదా, ఇలా అవుతుందని నాకే తెలుసురా. ఇన్ఫర్మేషన్ ఇస్తే చేతిలో చాక్లెట్ పెడతాడు అనుకున్నావా? రే ఆపండ్రా. రేయ్ టెన్షన్ ఎందుకు పడతావురా? ఈ అదృష్ట దేవుడు ఉండగా టెన్షన్ ఎందుకు? దొరికితే మనల్ని చంపేస్తాడు. అదిగో నా అదృష్టం ఆటో రూపంలో వస్తుంది. లిఫ్ట్ ఎలా అడగాలో చూసి నేర్చుకో. ఓ లిఫ్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ. కమ్ ఆన్ ఫాలో మీ. మీరు షూటింగ్ వాళ్ళు కదా, మీరు కూడా వచ్చారా? షూటింగ్ అబ్బాయి కాల్ తీస్తావా? ఇది చూసి ఫేస్ లా ఉంది. మన వేలకుంటే సినిమా
షూటింగ్ లో పాల్గొన్నాం. ఈ విషయాన్ని మనం వాడంతా చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ షో చూడాలరా. పరిగెత్తు. ఈడేంట్రా కుక్క పిసుకలు తింటాడా? కుక్కలో పెట్టబడుతున్నాడు. వీడికి వేసుకోరండి ఎలా ఉందిరా? నాడు మిల్కా సింగ్ టీ అండి రా. చచ్చినా దొరకదు. బాగ్ మిల్కా బాగ్. ఎక్కు స్వాతి. స్వాతి మళ్ళీ ఏదో జరుగుతుంది ఇక్కడ. స్వాతి ఏంటి ఇది? త్వరగా రారా. అమ్మరా వస్తున్నారా? రేయ్, ఇక్కడొచ్చి పడ్డామేంట్రా? ఎవరిది ఇల్లు? ఏమోరా నాకేం తెలుసు. ఫింగర్ ఆన్ యువర్ లిప్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరన్నా ఉన్నారా? ఈ ఫోటోలేంటో ఈ ఇల్లేంటో ఎక్కడికి వచ్చి పడ్డావురా? అమ్మా దేవుడు అంత చెడ్డోడు కూడా కాదురా. మనకు అది చేస్తే పాటు రిలాక్స్ అవడానికి ఇల్లు కూడా ఇచ్చాడు. అవునా బాబు? ఇక్కడే సెటిల్ అయిపోదాం. ఇక్కడ సెటిల్ అవడం ఏంట్రా? పద పద, నా రూమ్ దగ్గర డ్రాప్ చేద్దు గాని. ఏంటమ్మా రూమ్కి వెళ్తావా? నువ్వు ఇప్పుడు మాలాగే సెలబ్రిటీ అయిపోయావు. పోలీసులు ఎప్పుడో నీ రూమ్ రౌండప్ చేసుంటారు. ఏంట్రా ఇలా ఇరుక్కుపోయావు? అంతా ఈ చెత్తనా బీప్ గాడి వాళ్ళే. ఆడు మీ ఫోటోలు పెట్టకపోయి ఉంటే నేను ఆ పబ్కి వెళ్ళేవాడిని కాదు, మనం ఇలా ఇరుక్కునే వాళ్ళం కాదు. అయినా నేను ఆ ఫోటో పెట్టకపోయి ఉంటే ఈ పాటికి ఇంకా చాలా జరుగుండేది. మీరు హనీమూన్కి వెళ్ళొచ్చి నా చేతిలో పిల్లని పెట్టేవాళ్ళు. ఏంట్రా ఫోటోస్ పెట్టింది నువ్వా? రేయ్ దిల్ సినిమాలో హీరో కూడా వాళ్ళ పేరెంట్స్ ని వెతికే విలన్ ఇంట్లోనే పెట్టాడ్రా. అదేరా సక్సెస్ ఫార్ములా. రేయ్ సినిమాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో తెలియదు కానీ నీ మీద మాత్రం చాలా ఉంది. నిన్ను నమ్ముకుంటే నా నిమ్మకాయ నాకు ఇచ్చేస్తావు. నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను. ఇప్పుడే వెళ్ళిపోతా. ఎలా వెళ్తారా? డోర్ లాక్ చేస్తుంది. ఎలా వెళ్తారా? తలుపులు బద్దలు కొట్టుకొని మరీ వెళ్ళిపోతానే. చూస్తా ఉండు. విజయమో వీర స్వర్గమో ఈ వాల్తేర్ వాసును ఎప్పుడు ఆపలేడు. జై వాల్తేర్ వాసు. ఓకే. అమర్ తల్లి ఈ పోతురాజు నుంచి కాపాడమ్మా. అమర్ తల్లి ఈ పుట్టు నన్ను ఏమనుకుంటాడు అనమాట. ఇప్పుడు ఇస్తాను ఇడికి చెలకు. రాడాడి ఒక్కసారి రాడాడి. డాడీ ప్లీజ్ రాడాడి. డాడీ నన్ను దయ్యం చూసాను రాడాడి. ఒక్క చోట కామ్గా ఉండలేవరా నువ్వు? ఏంటో నాకు చెప్పేది నేను ఉంటాను. ప్లీజ్ గన్నిటి
విండో ఓపెన్ అయి ఉంది. అందులోంచి ఏ పిల్లో లోపలికి వచ్చి ఉంటుంది. ఏం లేదురా, భయపడద్దు. ఎక్కడున్నాను? హాస్పిటల్లో బావా. హాస్పిటల్? అవును బావా, గంట నుంచి కళ్ళు తిరగబోతూ కోమాలోకి వెళ్ళిపోయావు అనుకున్నాను. చిన్న యాక్సిడెంట్ కామా ఏంట్రా? ఐరన్ బాడీ ఇక్కడ. ఐరన్ బాడీ అయినా తగలరాలు చోట తగిలితే ఐస్ క్రీమ్ అమ్ముకోవాల్సిందే. నీకేం పగిలింది బాబు, పెద్దలు అమ్ముకుంటా. ఆపండ్రా, పదండి ఇంటికి వెళ్దాం. ఏమిందిరా? ఏంట్రా నా కాలు బావా, తీశారా? కాళ్ళు ఎవరు కట్ చేస్తారు బావా? బావా, కాళ్ళు ఎవరు కట్ చేస్తారు బావా? అరుపులు మొదలయ్యాయే. ఓ గాడ్, రాక్షసుల్లా అరుస్తున్నారే, నాకు భయం వేస్తోంది. డాక్టర్ ఎవరన్నా త్వరగా వెళ్ళి పెరవండిరా దాన్ని. ఎవర్రా అది? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటా అరుపులు? కాళ్ళు ఎలా తీసేస్తారు? చిన్న ఏయ్, ఏంటిది? హాస్పిటల్ అనుకుంటున్నారా, ఫ్రూట్ మార్కెట్ అనుకుంటున్నారా? ఏంటా అరుపులు? అరుపులు కావి, ఆక్రందనలు. ఏంటండి దారుణం? స్కూటీ గుద్దితే కాలు తీస్తారు, అంటే డాక్టర్ గుద్దితే తలక తీసేస్తారా? నీకు తలకాయ లేదా? ఆలోచించాలి. కింద చూడు. ఒక్క నిమిషం. కిందంటే బెడ్ కిందని. బావా, కింద ఎవరో 2 కాళ్ళు ఉన్నాయి బావా. డాక్టర్, పేషెంట్ ఎవరో కింద 2 కాళ్ళు మర్చిపోయి డాక్టర్. అవి అతనివే. అవునా, మరి అలా ఎందుకు పెట్టారు? నీ జాయింట్ స్టక్ అయింది, స్వెల్లింగ్ రాకుండా అలా కట్టాము. టెన్షన్ పడకండి, 10 minutes లో తీసేస్తాం. అబ్బా, ట్రీట్మెంట్ గురించి కూడా ఎంత స్వీట్ గా చెప్పిందో. అసలు ఈ దేవత ఎక్కడ? నన్ను కుదిరిన దేవ ఎక్కడ? ఎక్కడుంది అది? బావా, నిన్ను గుద్ది స్త్రీ చేసి వస్త్రంలా పడుకోబెట్టిన స్త్రీ ఎవరో కాదు, ఈ స్త్రీనే. వాట్? అవును బావా. ఐమ్ సో సారీ అండి, ప్లీజ్. ఇట్స్ ఓకే. అయినా మీ ట్రీట్మెంట్ ఖర్చంతా నేనే చూసుకుంటాను. కుదరదంతే. తనంత మర్యాద చెప్తుంటే నీ ఎక్స్ట్రా ఏంటి? ఆగు, మీ పేరు? స్వాతి. అబ్బా, చాలా బాగుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. లుమ్ని పార్క్ లో మీ బాబు తప్పిపోతే తీసుకొచ్చి ఇచ్చాను, మీదే కదా? నాకు మ్యారేజ్ కాలేదండి. అయితే మీ బాయ్ ఫ్రెండ్ పర్స్ నెక్లెస్ రోడ్ దగ్గర పోతే తెచ్చిచ్చాను, మీరే కదా? చిచి, లేదు, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. అబ్బా, ఇంకా సూపర్, మన గర్ల్ ఫ్రెండ్ దొరికిసిందంటే. ఐ లవ్ యూ. ఇడియట్. నువ్వు యాక్సిడెంట్ చేసావు, నేను నీకు లవ్ ప్రపోజ్ చేశాను, 2 బ్యాలెన్స్ అయిపోయాయి. స్టూపిడ్. ఇంకొంచెం గట్టిగా గుద్దుంటే బాగుండేది. స్వాతి, స్వాతి, ఫిక్స్ అయిపో. ప్రవహించే నదిని, రాబోయే తుఫాన్ని, మన ప్రేమని ఎవడు ఆపలేడు, అంతే. ఎక్కడ కాలుతున్నాడు అడిగే తెలుసు. ఆ గట్ట ఇంటికి చదువుకొచ్చినట్రా, వాడికి చెప్పినాడు మనం వీడి ఉండమని. అప్పటికే ఫోన్ చేసి చెప్పాను సార్, ఇక్కడ మాత్రం రావద్దని. ఈడికి రావద్దని అడ్రస్ చెప్పినావా? అంటే ఇట్లాంటి వాళ్ళు దొరికినారేమిరా నాకు? అది పేతాదిరా. వీళ్ళేదిరా ట్రాఫిక్ పోలీసు వాళ్ళ లెక్క విజిల్ చేసుకుంటా తిరుగుతుంటారు. పాములు తన పిల్లలను తను తినకుండా. పాములు తేళ్లు జరుడు ఇప్పుడు అవసరమా? అసలు సంగతి చెప్పు. అసలు అంటే కనబడదు కదండి, వాడు చంపకుండా చిన్న అరేంజ్మెంట్ చేసుకున్నాడు అంతే. ఇప్పుడు మనమేటరా వాడి బారి నుంచి తప్పించుకునేది? సింపుల్ అండి, యూజ్ విజిల్ సేవ్ లైఫ్. 2 విజిల్స్ తెచ్చుకుంటే పోలా? ఇంత బతికి విజిల్ చేసుకుంటూ తిరగాలనా? యాడో కూడా నన్ను ఎత్తుకరాపో. గంట దాని గంట 4 కూడా మొత్తం చేయలేరు. ఒక ఎక్స్ట్రా ఫెసిలిటీ మేము కూడా ఉదుకుంటాం. ఈడెత్తుకపోయా ఎనికే మంట పెట్టావు కదరా. నీ దగ్గర విజిల్ లేదా? మా కాడ ఉంటాయి, నువ్వు ఆడిచ్చినావు. ఎవరు అడుగుతుంటే ఇంకోటి వచ్చి తీసుకుపోయినాడు. నీకు దండం పెడతా, నువ్వు ఇంటికి పో. నేను ముందే చెప్పాను, నేను ఒక్కసారి కమిట్ అయితే కత్రినా కైఫ్ మాట కూడా విన్ను. వయసు అయిపోయిన వేసికి, వేగం తగ్గిన ఇలాంటి కిల్లర్కి మార్కెట్లో వాల్యూ ఉండదు.
ఆ పోలీసుడి చేతిలో మిస్ అయినా నీ చేతిలో మిస్ అవ్వకూడదనే నిన్న అక్కడ పంపాను. ఏం చేసావు? 2 సార్లు తప్పించుకున్నారంటే నీలో నెగ్లజెన్స్ అయినా పెరుగుండాలి, ఎఫిషియన్సీ అయినా తగ్గుండాలి. 2 ప్రమాదమే. కృష్ణ ఏంటి కటింగులు? సెటు సూపర్ కనిపెట్టావు. కనిపెట్టడంలో సేటు కుక్క మాదిరి. అవునరా, నే కుక్క మాదిరి, నువ్వు పిచ్చి కుక్క మాదిరి.